మామ వెల్కమ్ టు భూలోక స్వర్గం. కాదు ఇది స్వర్గానికి మించిన ప్లేస్. ఈ భూమిపై భూలోక స్వర్గం ఎక్కడుందంటే అందరికి తెలిసిన ప్లేసే మన తిరుమల. అవునండి, ఈ రోజు మన తిరుమలలోని బ్రహ్మోత్సవాలను అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ప్రెజెంట్ మన తిరుమలలో ప్రతి ప్లేస్ ని లైట్స్ తో చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు. అలాగే ఈ బ్రహ్మోత్సవాలకి స్పెషల్ అట్రాక్షన్ గా ఫ్లవర్ షో, అలాగే తిరుమల యొక్క ఫోటో ఎగ్జిబిషన్ అయితే పెట్టున్నారు. వీడియో లెంత్ కాస్త ఎక్కువగా ఉంటుంది, ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు చూడనంత అందమైన లొకేషన్స్ ని, తిరుమల యొక్క ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మనం తిరుమలలో ఎంటర్ అవ్వగానే లైట్ డెకరేషన్స్ అయితే మన కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయి. వీటిని చూడగానే అనిపిస్తుంది మనకి స్వర్గం అంటే ఇలాగే ఉంటుందా అని చెప్పి. వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ, మైండ్ బ్లోయింగ్. మామ, నేను ఫ్లవర్ డెకరేషన్ ప్లేస్ కి అయితే చేరుకున్నాను. తిరుమలలో ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఎక్కడుందంటే పాప వినాశనం సర్కిల్ కి కాస్త ముందే ఉంటుంది ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్. ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ ని ఎలా ప్లాన్ చేశారంటే మన రామాయణం మహాభారతంలోని సీన్లను రీక్రియేట్ చేశారు. లోపలికి ఎంటర్ అవగానే మొదటగా మనకి మహావతార్ నరసింహ హిరణ్యకశిపుని సంహారం అయితే కనిపిస్తుంది. తర్వాత ఫ్లవర్ తో డెకరేట్ చేస్తున్న గజరాజ్ అయితే కనిపిస్తాడు. పక్కనే విమాన వెంకటేశ్వర స్వామి గోపురాన్ని తిరుమలకి తెస్తున్న గరుత్మంతుడైతే ఉంటాడు. మామ, మర్చిపోకుండా మీ పిల్లలతో అయితే ఈ ఎగ్జిబిషన్ కి వచ్చేయండి. ఇక్కడ క్రియేట్ చేసిన ప్రతి సీను పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా వాళ్ళ జ్ఞానం పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనమైతే ఇప్పుడు ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ కంటే ముందు తిరుమల ఫోటో ఎగ్జిబిషన్ లోకి అయితే ఎంటర్ అవుదాము. ఫోటో ఎగ్జిబిషన్ అయ్యాక ఈ ఫ్లవర్ ఎగ్జిబిషన్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటో ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవగానే ముందుగా టీటీడీ చేసిన కొన్ని ఇన్నోవేటివ్స్ ఐడియాస్, కార్యక్రమాలు అయితే కొన్ని పెద్ద బ్యానర్ లో వేస్తున్నారు. మామ, నా వెనుక ఉన్నది ఇప్పుడు తిరుమల 3D మ్యాప్. ఈ మ్యాప్ లో మనం తిరుమలకి ఎలా వెళ్తాము, తిరిగి రిటర్న్ ఎలా వస్తామని చూపిస్తున్నారు. ఇది తిరుపతిలోని గరుడ స్టాట్యూ సర్కిల్. రైట్ సైడ్ లో ఉన్నది మనం తిరుమల నుంచి కిందకి రావడం. అలాగే కాస్త పక్కన చూస్తే తిరుమలకి వెళ్లేదానికి అలిపిరి నుంచి స్టెప్స్ ఉన్నాయి. దానికి పక్కనే మనం తిరుమల ఎక్కే బస్సు రూట్ అయితే ఉంది. గోపురాలకు నేరుగా వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఈ మ్యాప్ అయితే చూడడానికి చాలా బాగుంది. దీనిపైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూడబోయేది ఐడల్స్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ లో ఒక శిలని ఎలా చెక్కుతారు, అలాగే ఒక టెంపుల్ ని ఎలా డిజైన్ చేస్తారు అని స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా టెంపుల్ యొక్క గ్రౌండ్ ప్లాన్. ఇలా ముందుగానే ప్లాన్ చేసుకొని గీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. మామ, ఇప్పుడు మీరు చూస్తున్నవి అంతా విద్యార్థుల చేత చేయబడించింది. అవునండి, ఇది మన తిరుపతిలోని బాలాజీ బస్ స్టాండ్ కి పక్కనే ఆనుకొని ఉన్న శిల్పకళా వేదిక స్టూడెంట్స్ విద్యార్థులు చెక్కిన శిల్పాలు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి శిల్పం విద్యార్థులు చెక్కబడింది. ఈ శిల్పకళా వేదికలో చెక్కలను చెక్కడానికి ఒక కోర్సు, ఇలా పెయింట్స్ ని వేయడానికి ఒక కోర్సు, రాళ్ళని శిల్పాలుగా చెక్కడానికి సెపరేట్ గా కోర్సెస్ అయితే ఉంటాయి. కోర్సును బట్టి అయితే డ్యూరేషన్ ఉంటుంది. ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి మినిమం 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందంట. మామ, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తిరుపతిలోని బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉన్న శిల్పకళా కాలేజీని అయితే సంప్రదించండి. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పాన్ని చాలా అద్భుతంగా అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో వీటిని సేల్స్ కూడా తీసుకొచ్చారు. బల్బం రాయితో చెక్కబడిన ఈ శిల్పాల కాస్ట్ అయితే 500 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. మీలో ఎవరైనా తీసుకోవాలన్నా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకుని అయితే ఇంటికి తీసుకెళ్లొచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలనేది ఇక్కడైతే ఎగ్జిబిషన్ లో పెట్టున్నారు. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కపా ప్రకృతి. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఈ పేర్లు ఏంట్రా వికృతంగా ఉన్నాయి అనుకుంటారని. చెప్పాలంటే టిఫిన్, లంచ్, డిన్నర్ లాగా ఈ ఐటమ్స్ అన్నమాట. ఈ ఒక ప్లేట్ అబ్జర్వ్ చేయండి, ఎంత నేచురల్ ఐటమ్స్ అయితే పెట్టున్నారు. రోజు మనం తినే ఆహారంలో వీటిని గానీ యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం హెల్దీగా అయితే ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. కానీ మన నాలుక రుచికి మరిగిపోయింది. మనం తినేది ఏ చెత్త అయినా సరే నాలుక మాత్రం రుచిగా ఉంటే చాలు, అదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. మనిషికి సరిపడా నిద్ర లేకుంటే అది మన అవయవాల పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆయుర్వేదాల ద్వారా ఏ రోగాన్నైనా ఎలా నివారించవచ్చు అని ఇక్కడైతే బ్యానర్స్ లో డిస్ప్లే చేస్తున్నారు. మామ, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది టీటీడీ ఫోటో ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ లో 1970లో తిరుమల ఎలా ఉనిందని మొత్తం ఫోటోస్ లో అయితే చూపిస్తున్నారు. మీరు చూడొచ్చు పాదాల మండపం 1970లో ఎలా ఉనిందో. ఈ ఫోటో అలిపిరి దగ్గరలోని ఉద్యానవనం అభివృద్ధి పనులు చేస్తున్న కార్మికుల ఫోటో. ఈ ఫోటోలో శ్రీవారి పుష్కరిణి అయితే కనిపిస్తా ఉంది. మీరు చూడొచ్చు అప్పట్లో టెంపుల్ కానుకొని చాలా మంది నివసించేవారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫొటోస్ లో కూడా చూసినట్లయితే మూడు వీధులు, అలాగే టెంపుల్స్ కి, వైకుంఠ కాంప్లెక్స్ కి ఆనుకొని చాలా ఇల్లులు అయితే ఉన్నాయి. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ అక్కడ ఉన్న వారిని అందరినీ ఖాళీ చేపించి తిరుపతి చుట్టుపక్కల ప్లేసెస్ లో వాళ్ళకి ప్లేసెస్ ఇచ్చి అలాగే ఇళ్లను కూడా ప్రొవైడ్ చేసి తిరుమలలో అందరినీ ఖాళీ చేపించేశారు. ఈ ఫోటోలో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి టెంపుల్ కానుకొని ఉన్న ఇల్లులంతా. అప్పట్లో లడ్డు కౌంటర్ గుడి ముందే ఉండేది. మీరు ఈ చిత్రంలో చూడొచ్చు, భక్తులంతా లడ్లు కోసం క్యూ లైన్ లో నిలబడుకుని ఉన్నారు. 1970లో
బస్ స్టాండ్ ఎలా ఉండేదో చూడొచ్చు. 1970లో ఉన్న అలిపిరికి ప్రెజెంట్ ఉన్న అలిపిరికి డిఫరెన్స్ చూడొచ్చు. అప్పట్లో కలర్ ఫోటో లేవు కాబట్టి బ్లాక్ అండ్ వైట్, ప్రెజెంట్ అయితే కలర్ ఫోటోస్ ఉన్నాయి కాబట్టి కలర్ ఫోటోలో ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. అప్పట్లో తిరుమల టోల్ గేట్ ఇలా ఉండేది, ఇప్పుడు వాహనాలు పెరగడంతో టోల్ గేట్ ని పెంచేశారు. అప్పట్లో అన్నప్రసాదం నేలపై కూర్చొని తినేవారు. ఆల్మోస్ట్ 1,00,000 మంది భక్తులకైతే అన్నదానం చేసేవారట అప్పుడే. ఇప్పుడైతే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం సెంటర్ అయితే ఉంది. 3 పూట్ల అన్నదానం జరుగుతూనే ఉంటుంది అక్కడ. మామ ఇక్కడ టీటీడీ వాళ్ళు చాలా ఫోటోస్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటన్నిటిని చూపించుకుంటూ పోతే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. మీరు ఈ బ్రహ్మోత్సవాలకు రావాలని ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. మాక్సిమం ఈ రోజే లాస్ట్ డే. మనం ఈ వీడియో పెట్టేసరికి కాస్త లేట్ అయింది. నెక్స్ట్ ఏం చూడబోతున్నాం అంటే చింతగింజల పైన ఉన్న ఆర్ట్స్ అయితే చూడబోతున్నాము. మనం ఒక పేపర్ పైన గీయాలంటేనే కష్టము, అలాంటిది ఇక్కడ ఒక ఆర్టిస్ట్ చింతగింజల పైన బొమ్మలు అయితే వేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆర్ట్స్ ని చూసారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే మొదటిసారి చూస్తున్నాను. చూడండి ఎంత డీటెయిలింగ్ వేస్తున్నాడు అన్న. ఈ బ్యానర్ లో ఉన్న అన్నే ఈ చింతగింజల పైన ఆర్ట్స్ అయితే వేసింది. అన్న నేషనల్ అవార్డిస్ట్ అంట. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, ఇంకా కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. ప్రెసెంట్ ఇక్కడ అన్న వేసిన వాటిలో కొన్ని అయితే సేల్స్ కూడా తీసుకొచ్చున్నారు. ఎవరైనా తీసుకోవాలనుకున్నా డైరెక్ట్ గా ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. మామ ఇక్కడతో టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ లో మనం ఈ ఫ్లవర్ షో అయితే చూద్దాము. ఈ ఫ్లవర్ షో ని మిస్ అవ్వకూడదంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ.